కాశ్మీర్ కథ కొత్త మలుపులు తిరుగుతోంది. ఏదైతే తాజాగా ఆహ్, కాశ్మీర్‌లో నుంచి అక్కడ సరైన సదుపాయాలు లేవని జెప్పేసి భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కాశ్మీరీలుంటారు. ప్రతి యూనివర్సిటీలో కాశ్మీరీలుంటారు. కాశ్మీరీలు చదువుకోవడానికి మనం ప్రత్యేక రిజర్వేషన్స్ ఇచ్చాం. అలాంటి రిజర్వేషన్‌లు పొంది డాక్టర్ డిగ్రీలు చక్కగా ఇంజినీర్లు ఇది అయ్యి వాళ్ళు ఉన్నత స్థితికెళ్ళి వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మానేసేసి, వీళ్ళు చివరికి అక్కడి నుంచొచ్చి తీవ్రవాదులుగా మారి, చివరికి చదువుకున్న డాక్టర్లే తీవ్రవాదులుగా మారి తాజాగా చేసినటువంటి ఫరీదాబాద్ బేస్ చేసుకొని చూసుకుంటే ఢిల్లీలో చేసిన పేలుడు దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఇష్యూ బయటకొచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ కాశ్మీరియత్ అనేటటువంటి పేరుతో వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు. వీళ్ళని నడిపిస్తున్నది మత గురువులు అని గమనించి ఇప్పుడు గురుగాం పోలీసులు అక్కడ ఉన్నటువంటి హౌసింగ్ సొసైటీలు అన్నిట్లని కూడా జమ్మూ కాశ్మీర్ వాళ్ళు వచ్చి మీ ప్రాంతంలో ఎవరెవరు నివసిస్తున్నారు వాళ్ళ వివరాలు ఇవ్వండి అని చెప్పి హౌసింగ్ సొసైటీస్ని అడిగారు. ఇప్పుడు ఇక దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. చెక్ చేస్తారు కాశ్మీరీలు కరెక్ట్‌గా ఉన్నారా లేదా అన్నది.